ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కేబినెట్ లో బర్త్ కన్ఫర్మ్ అయింది. దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ నేటితోటి ముగియనున్న నేపథ్యంలోనైతే ఇటు చెన్నూరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంత్రి పదవిని ఆశించినటువంటి ఇటు ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎంపీ ఇటు గడ్డం వినోద్ తో పాటు వివేక్ అయితే మంత్రి పదవిని అయితే ఆశించారు. అయితే వీరిలో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ పేరు ఖరారు కావడంతో అయితే ఆయన వర్గీయులు అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉండగా ఇటు మంత్రి పదవిని ఆశించి భంగపడ్డటువంటి ఇటు ప్రేమ్ సాగర్ రావు నేతలతో పాటు వినోద్ వర్గం నేతలు అయితే కొంతమేర అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వినోద్ ఇటు పార్టీలు మారుతూ ఇటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీ పార్టీకి వెళ్లారు. ఎన్నికల సమయంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన సందర్భం అవుతుంది. అయితే ఇప్పుడు వివేక్ కి మంత్రి పదవి కేటాయించడంతో అయితే ప్రేమ్ సాగర్ వర్గానికి సంబంధించినటువంటి నేతలు అయితే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వారికి సీట్లు ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఇక్కడ మాత్రం అది కనబడట్లేదు. పూర్తిగా ఆ పార్టీలు మారి వచ్చినటువంటి నేతకి ఎలా మంత్రి పదవి కేటాయిస్తారంటూ కూడా కొంతమేర వాళ్ళు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా గత 10 ఏళ్ల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో తన పట్టును కోల్పోగా పూర్తిగా ఇటు నేతలకు భరోసాగా ఉంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి నేతకు ఇవ్వలేదు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంద్రవెల్లో నిర్వహించినటువంటి సభతోటే ఇటు కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావడానికి కూడా ఇంద్రవెల్లి సభ ప్రధానంగా కీలక భూమిగా పోషించిన సందర్భాలు అయితే ఉన్నాయి. అటువంటి నేతలకు ఇవ్వకుండా వివేక్ ఇవ్వడం అయితే ఇతర నేతలకు ఇతర ఎమ్మెల్యేలు అయితే కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇటు వివేక్ పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ప్యానల్ కి సంబంధించిన వ్యక్తిగా ఉండడం, రేవంత్ కి అత్యంత సన్నిహితంగా ఉండడం తోటి కూడా ఆయన ఖరారైన సందర్భాలు అయితే ఉన్నాయి. వివేక్ కి మంత్రి పదవి ఇవ్వడంతో అయితే ఆయన వర్గంతో పాటు జిల్లా ప్రజలైతే కొంత హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు.